హాయ్ అండి. సింపుల్గా ఆలు టమాటా కూర వేస్తున్నా నేను. సింపుల్గా చూడండి, జీలకర్ర వేసాను, ఆలు, పసుపు. ఇది బొంబాయి నుంచి తెప్పించాను ఈ ఇంగువ. ఇక్కడ కూడా దొరుకుతుంది ఇంగువ, కానీ అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. నా నా మరిది తెచ్చారు ఇంగువ. తాలింపులో వేయచ్చు, కానీ అప్పటికి వేడెక్కిపోయింది, అందుకే తర్వాత వేయచ్చు అని వేయచ్చు. టమాటా, ఉప్పు, ధనియాల పొడి, మెంతి పొడి. నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మెంతి పొడి వేస్తే చేదు వస్తుంది కదా అంటారు, కానీ చేరాదు. కారం పొడి, ఎక్కువ మెంతి పొడి వేస్తే బాగా వేస్తే ఏదైనా, కానీ కొంచెం ఎక్కువ వేసిన చేదేం రాదు, అందులోనే కలిసిపోతుంది, చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటా. కూర కాబట్టి కొంచెం రసంలా కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకున్నా నేను. మీరు ఫ్రై కావాలి అనుకుంటే వాటర్ పోయకపోతే సరిపోతుంది. నాకు ఏంటంటే ఇక రసం కావాలి అని. ఇది చక్కెర 1 స్పూన్, మీ ఇష్టం. ఇక టీ వస్తుంది అనుకుంటా, టీ ఏం రాదు. చపాతీ వేస్తున్నా నేను. నాకు ఎక్కువ చపాతీ అంటే చాలా ఇష్టం. గీ చపాతీ, నెయ్యి చపాతీ వేసుకుంటా నేను. కంపల్సరీ నెయ్యి లేని తినలేను. చూశారు కదా, డోలా అని గీ అని ఆవు నెయ్యి. నేను ఎక్కువ బయట ఆవు నెయ్యి కుల్లా అమ్ముతారు, అక్కడ ప్యూర్ నెయ్యి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఇది కూడా చూద్దామని కొన్నాను, బాగుంది ఆవు నెయ్యి. నేను 2 స్పూన్ వేసుకుంటానండి. నేను ఎక్కువనే వేసా కాబట్టి సరిపోయింది నాకు, అంటే ఎక్కువనే వేసుకుంటాను నెయ్యి. అసలు చెప్పాలంటే నెయ్యి లేని చపాతీ నేను తినలేనండి. నాకు నెయ్యి చపాతీ కంపల్సరీ కావాలి. మరి ఇంకోటి ఏంటంటే నెయ్యి చపాతీ తింటే కడుపు కూడా మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా ఇది మలబద్ధకం ఉన్న వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ కూడా చేస్తుందండి. యమిగా కూర రెడీ, చపాతీ రెడీ, యమిగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో కూడా చెప్పండి మీకు నచ్చితే. సో వెరీ హ్యాపీ. ఆలు టమాటా కూడా